మహిళగా నిస్సిగ్గుైన స్టేట్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిల్లోడు బాబు గురించి మాట్లాడు. నువ్వు ఎంత నక్క వినయాలు ప్రదర్శిస్తావంటే, ఒక వారం కిందట ఆ బిడ్డకు అలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడేమో ఆ బిడ్డ బాగుపడాలి, క్షేమంగా ఉండాలి ట్వీట్ వేస్తావా? ఈ రోజు బహిరంగంగా నీకు ఒక అవకాశం దొరికితే దాన్ని మిస్లీడ్ చేస్తూ చీప్ ట్రిక్స్ చేస్తావా? నీకు ఒక కొడుకున్నాడు, నాకు ఒక బిడ్డ ఉంది. మనం తల్లిగా ఉంటూ పరాయ బిడ్డకి ఇబ్బంది కలిగితే ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? నిజంగా ఒక మహిళగా, ఒక మంత్రిగా నువ్వు మాట్లాడాల్సిన మాటల నిజంగా దేవుడు అనేవాడు బిడ్డలు శిక్షిస్తాడా? నిజంగా అలా శిక్ష జరిగితే నువ్వు చేసిన అక్రమాల వల్లనే, నువ్వు టికెట్లు అమ్ముకోవడం వల్లే డిపాజిట్లు గల్లంటే ఈరోజు నువ్వు ఓడిపోయావా? నీ నాయకుడు ఎవరైతే నీ అధ్యక్షుడు ఉన్న పార్టీ అధ్యక్షుడు 7 కొండలు 2 కొండలు చేస్తారనే పవరాలు గుట్టకు పరిమితమై అడిగితే నువ్వు నమ్ముతావా? లేదు, అమరావతి రైతుల కన్నీరు వల్లే నీ కూటమి, నీ అమరావతి రైతుల ఏడుపుల వల్లే నీ ప్రభుత్వం కూలిపోయిందని నువ్వు నమ్ముతావా? తిరుమల షెడ్ వేయించాడు సార్, అందుకే షెడ్ మోసుకొని పోయాడని నేను అంటే ఒప్పుకుంటుందా? 11 సీట్లకు అందుకే నువ్వు పరిమితమయ్యావు. అమరావతి ఏడుపులు, టికెట్ కొనడము, టికెట్లు అమ్ముకో